పార్లమెంట్ పరిధిలో 15 మంది, మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో 14 మంది అభ్యర్థుల భవిష్యత్తును తేల్చే ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్ చేరుకున్నాయి. ప్రస్తుతం మనం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో ఉన్నాం. ఇక్కడ ఈవీఎంలన్నీ కూడా భద్రపరుస్తున్న స్ట్రాంగ్ రూమ్ లో మే 23 నాడు ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించిన భద్రతపై మనతోటి సిపి రవీంద్రనాథ్ ఆయనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, భద్రతకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రికాషన్స్? మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 3 అంచెల బందోబస్తు ఉండాలి. దానికి సంబంధించి ఇన్నర్ మోస్ట్ కార్డన్ అంటే స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సిఆర్పీఎఫ్ ఉండాలి. దాని ప్రకారంగా సిఆర్పీఎఫ్ పెట్టడం జరిగింది. అట్లాగే సెకండ్ లేయర్ లో మనకి స్టేట్ ఆర్మీ రిజర్వ్ ఉండాలి. ఆ స్టేట్ ఆర్మీ రిజర్వ్ పెట్టడం జరిగింది. అట్లాగే థర్డ్ లేయర్ లో అవుటర్ మోస్ట్ లేయర్ లో మనకి సివిల్ ఫోర్స్ ఉండాలి. సివిల్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. అది కాకుండా ఏంటంటే ఈ మొత్తం ఎక్కడైతే ఈ గోడౌన్స్ లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది. మొత్తం మెష్ ఫెన్సింగ్ వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా రావడానికి అవకాశం లేకుండా మొత్తం బందోబస్తు చేయడం జరుగుతుంది. అది కాకుండా అంటే రౌండ్ ద క్లాక్ ఎలక్షన్ కమిషన్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా గెజిటెడ్ ఆఫీసర్ ఉండాలి రౌండ్ ద 24/7. సో అట్లాగే ఒక గెజిటెడ్ ఆఫీసర్ కూడా ఇక్కడ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ని రౌండ్ ద క్లాక్ పెట్టడం జరుగుతూ ఉంది. అది కాకుండా డీసీపీ సెంట్రల్ జోన్ పర్సనల్ గా ఎవ్రీ డే హీ విల్ చెక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ about the security, alertness of the security. Like myself also will check regularly, and like ACP CAR would also will check regularly. So we will ensure that ever unauthorized persons దైదాపులు కూడా రాకుండా కూడా అన్ని సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు. అది కాకుండా కూడా సీసీటీవీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే పొలిటికల్ గా ఎవరైనా అబ్జర్వర్స్ ఉంటే వాళ్ళకు కూడా ఒక టెంట్ అరేంజ్ చేసి అక్కడ కరెక్ట్ గా సీసీటీవీ అరేంజ్ చేసినారు. వాళ్ళు కూడా ఈ సీసీటీవీస్ కొంచెం అబ్జర్వ్ చేసుకోవచ్చు. దూరం నుంచి కూడా సెకండ్ లేయర్ వరకు వచ్చి వాళ్ళు కూడా స్ట్రాంగ్ రూమ్ సరిగా ఉన్నారో కూడా చూసుకోవచ్చు. దాదాపు 40 రోజుల పాటు ఈ స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఈవీఎంలకు సంబంధించి కూడా కొన్ని అనుమానాలు కూడా చేస్తుంటారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కూడా జరుగుతుంటుంది. ఇట్లాంటి వాటి నేపథ్యంలో 40 రోజుల పాటు దీన్ని భద్రత ఉండాలి. వచ్చే పొలిటీషియన్స్ వచ్చే అనుమానాలు కాబట్టి వీటన్నిటికి మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా పొలిటికల్ వాళ్ళు కూడా దేర్ రిప్రజెంటేటివ్స్ కెన్ బి నియర్ ఇక్కడ స్ట్రాంగ్ దగ్గర వాళ్ళ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఉండొచ్చు. వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. కాబట్టి అట్లాంటి డౌట్స్ కి ఎలాంటి తావులేదు. 100% సెక్యూరిటీ, ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ బందోబస్తు అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఎవరికి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళకి ఇక్కడ కంటిన్యూ ఉండడానికి టెంట్ కూడా అరేంజ్ చేస్తున్నారు. అక్కడ సీసీటీవీ అరేంజ్ పెడుతున్నాము. అన్ని గేట్స్ ఉన్నటువంటి సీసీటీవీ ఫీడ్ అక్కడ కంటిన్యూగా లైవ్ గా వాళ్ళకి వస్తూ ఉంటది. కాబట్టి ఎలాంటి అనుమానాలకు తావులేదు. 100% కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది ఉంటున్నారు ఈ భద్రతకు సంబంధించి? ఇప్పుడు మనకి ఇక్కడ పారామిలిటరీ ఫోర్స్ ఉంది ఫస్ట్ లేయర్ లో, సెకండ్ లేయర్ లో మా ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, థర్డ్ లేయర్ లో మా సివిల్ ఫోర్స్ ఉంటుంది. మొత్తం అన్ని కవర్ చేసుకుంటూ ఉంటున్నాయి. రౌండ్ ద క్లాక్ 24/7 ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇది ఈవీఎంల భద్రత కోసం 3 అంచెల భద్రతతో ఏర్పాటు చేసాం. ఎక్కడ ఎలాంటి అనుమానాలు లేకుండా వీటి భద్రత కల్పిస్తాం. మే 23 కౌంటింగ్ వరకు కూడా కావాల్సినటువంటి భద్రతా చర్యలు తీసుకుంటామని సిపి రవీంద్ర గారు చెప్తున్నారు. కెమెరా క్రాంతి కుమార్, కృష్ణమోహన్, V6 వారంగల్.